భర్త కిడ్నీ చిట్టు ఇద్దరికి ఆపరేషన్ చేసి ఈరోజు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి దండం పెట్టే టైం పడుతుంది. మధ్యలో రావద్దు నా అట్ట పంపి అన్నా. తమ్ముడు చేరికలతో పాటు మాట్లాడుతూ లోకేష్ అన్నా ఓకే నవీన్ సింగ్ లలితా సింగ్ అరుణా సింగ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరం. ఇంచుమించుగా 15 మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. బొందిలి సామాజిక వర్గం ఒక్క నెల్లూరు పార్లమెంటులోనే, నెల్లూరు జిల్లాలోనే 18,000 మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో ప్రకాశం జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఈ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొన్ని శతాబ్దాలుగా నివసిస్తుండడం జరుగుతూ ఉంది. మొట్టమొదటిగా చరిత్రగా చూసుకుంటే ఈ యొక్క సామాజిక వర్గం బుందేల్ఖండ్ నుంచి అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో అలాగే కలిసిపోయి సహజీవనం చేస్తూ మనలో ఒకరిగా ఈరోజు ఎటువంటి తారతమ్యం లేకుండా మన భాష వాళ్ళ భాష అన్నీ కూడా కలిపి ఒక మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అన్నటువంటి నినాదంతో ఈరోజు మనందరితో కూడా సహజీవనం చేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బొందిలి కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు గుర్తున్నంత వరకు కిషోర్ సింగ్ అన్నటువంటి బొందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి అతన్ని చైర్మన్గా అప్పట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సిఫార్సుతో ఆయన్ని చైర్మన్గా కార్పొరేషన్కి నియమించడం జరిగింది. వేమిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళేటప్పుడు కిషోర్ సింగ్ గారు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ యొక్క స్థానం అలాగే ఖాళీగా ఉంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలోకి వెళితే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో బొందిలి సామాజిక వర్గాన్ని బీసీ బి కేటగిరీలో చేర్చాల్సిందిగా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి రిపోర్టును కూడా నివేదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన కర్తవ్యం, మన ముందున్నటువంటి కర్తవ్యం, ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత
నేను సోదరులందరికీ కూడా బొందిలి సామాజిక వర్గ సోదరులందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. అసెంబ్లీలో మరొక్కసారి తీర్మానం చేసి మళ్ళీ కొత్తగా ఏర్పడినటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ బీసీ కమిషన్కి రిపోర్ట్ తీర్మానాన్ని సబ్మిట్ చేసి వాళ్ళందరి తరఫున నేను ఆ యొక్క కేటగిరీని బీసీబీ కేటగిరీ ఓబీసీ కేటగిరీని ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించారో రాష్ట్ర ప్రభుత్వంలో అది కేంద్ర ప్రభుత్వ సమ్మతికి ఆమోదానికి నేను కృషి చేస్తానని నేను అందరి తరఫున నేను హామీ ఇస్తా ఉన్నా. కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నా యొక్క ప్రయత్నాలని ఎటువంటి కాలయాపన లేకుండా ప్రయత్నాలను ముమ్మరం చేసి ఆ యొక్క కన్సర్న్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్తోనూ బీసీ కమిషన్ చైర్మన్ గారితోనూ సంప్రదించి అవసరమైతే ప్రతినిధులను కూడా ఢిల్లీకి తీసుకెళ్ళి వారిని కూడా మంత్రివర్యులతో కల్పించి ఈ యొక్క సామాజిక వర్గాన్ని ఓబీసీ కేటగిరీలో చేర్చాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. తప్పకుండా ఈ యొక్క ఉద్దేశం నెరవేరుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఏదైతే 2008లో దాదాపుగా కొన్ని ఏళ్ల క్రితం మా వాళ్ళు ఇక్కడికి వలస రావడం జరిగింది.